పోకిరి సినిమా దస్తగిరిని చూస్తే గుర్తొస్తుంటుంది అనమాట. 20 కోట్ల రూపాయలంటే అదేదో ఒక దాన్ని ఏమంటారు, చేత్తో పట్టుకుని క్యారీ బ్యాగులో వచ్చేసినట్టు వచ్చేస్తారనుకుంటాడు. ఏంటో వాళ్ళ లాయర్ చెప్తే చేస్తున్నాడు. ఓవరాల్గా పత్రికల్లో అయితే ఫ్రంట్ పేజీ వస్తుంది, బ్యానర్ హెడ్డింగ్లు వస్తాయి, మనం కోరుకున్నటువంటి కోణంలో అన్నటువంటిది రాసుకురావడం. కాకపోతే దస్తగిరి తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేయమని నేను మొన్నే చెప్పాను. అవినాష్ రెడ్డిని బేస్ చేసుకుని కుట్ర చేస్తున్నారు. అందులో ఒకటి సునీత కుటుంబం వచ్చి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు, అట్లాగే దస్తగిరిని అడ్డుపెట్టి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని కోర్టులకు వెళ్ళబోతున్నారు అన్నట్టు. ఎందుకో మనం అంచనాల దాటి వీళ్ళేమీ ఆలోచన చేయలేకపోతున్నారు అనుకుంటా. దస్తగిరి ఇప్పుడు పిటిషన్ వేశాడు. 20 కోట్ల రూపాయలు తీసుకుని జైలుకి వచ్చారట. తనకి తన కుటుంబం సభ్యులందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించేస్తున్నారట, జగన్తో వాళ్ళతో మాట్లాడిచ్చేస్తానన్నారట. జైలు అధికారులు చేసిన వెర్రి పని ఏంటంటే, ఈ టైంలో చైతన్య ఎవరైతే వివేకానంద రెడ్డి ఇదే వీళ్ళకి సంబంధించి భాస్కర్ రెడ్డి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి అక్కడ మెడికల్ క్యాంప్ పెట్టించడం, అది వాళ్ళ వెర్రితనం అయితే దాన్ని క్యాష్ చేసుకుంటున్నాడు ఇప్పుడు దస్తగిరి తెలివిగా. దాంట్లో భాగంగానే అదిగో అతను వచ్చేసి నాతో బేరం ఆడేశాడు, జైల్లోని 20 కోట్లు పట్టుకొచ్చేసి ఇచ్చేసాడట. మరి ఇప్పుడు దాని మీద ఏమంటాడు, దర్యాప్తు జరిపించమంటాడు. అప్పుడు దర్యాప్తు అన్నటువంటి పాయింట్ తెర మీదకి వస్తే అదిగో చూసారా, మళ్ళీ రోజు వార్తలు రాసుకురావడానికి ఈనాడు ఆంధ్రజ్యోతికి ఎలక్షన్స్ అంతా ప్రచారంలోకి తీసుకురావడానికి, కిందసారి వివేకానంద రెడ్డి కేసు ప్రచారంలోకి తీసుకొచ్చినట్టే ఇప్పుడు తీసుకురావడానికి దస్తగిరి ఒక సోర్స్ అనమాట ఇప్పుడు.